తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక అంటే శోభన్ బాబు గారి గురించి కొన్ని న్యూస్ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము. ఏంటి అనంటే ఆయన అంటే ప్రేక్షకుల హృదయాల్లో ఒక అందగాడిగానే మిగిలిపోవాలి. నేను అంటే నాకు వృద్ధాప్యం వచ్చినాక నన్నెవరు చూడకూడదు. లాస్ట్‌గా నేను ఒక అందగాడిగానే ప్రేక్షకుల హృదయాల్లో ఉండిపోవాలి అని ఆయన వయసు పెరిగినాక సినిమాలకి దూరం అయ్యారు అని విన్నామనమాట. అండ్ ఎవరో చూసి ఏంటి శోభన్ బాబు గారు ఇలా అయ్యారు అని అనేసరికి అప్పుడు ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారు అని విన్నాను. సో, ఇది కరెక్టేనా అండి? ఇది 100% కరెక్ట్ అమ్మా. ఎందుకంటే తను ఆంధ్రుల అందానటుడు, నటభూషణ్ సోమన్ బాబు అనే బిరుదుంది ఆయనకి. ఒకవేళ సపోజ్ కొంతమంది మనసుల్లో అలా స్థిరంగా, చిరస్థాయిగా అందంగా ఆ విగ్గు పెట్టుకొని ఆ క్యారెక్టర్ సినిమాలో చూసినప్పుడు అందంగా ఉన్న వ్యక్తి, ఓహ్! ఈ సోమన్ బాబా మేకప్ ఏసుకుంటే ఇలా ఉంటాడా? లేకపోతే ఇలా ఉండడా? అని 10 మంది రకరకాల డిస్కస్ చేస్తారనేది ఒక పాయింటు. హ్మ్. రెండో పాయింట్ ఏంటంటే, మనం కొంత టైం చేసాం. ఈ టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్‌కి మనం కొత్త నీరొచ్చేస్తది. సినిమా ఇండస్ట్రీ గాని ఏదైనా సరే. ఈ హ్మ్. జీవితాన్ని మనం ఎంతో కొంత సంపాదించుకున్నాం. ప్రశాంతంగా పిల్లలతో మనవళ్ళు, మనవరాళ్ళు, మ్యారేజ్‌లు ఇయన్నీ హ్మ్. ప్రశాంతంగా చేసుకోవచ్చు. హ్మ్. మనం ఇంకా దాన్ని భగవంతుడు ఇచ్చినంత వరకు చూసుకొని, మిగతా జీవితాన్ని శాశ్వత జీవితం మొత్తం మన పర్సనల్‌గా గడుపుదాం అనే ఉద్దేశం ఆయనతో ఉంది. హ్మ్. రెండోదేంటంటే జనరల్‌గా కూడా ఆయన ఎప్పుడు ఏమనేవారంటే, ఒక ఏజ్ అయిన తర్వాత ఏజ్‌కి సంబంధించిన క్యారెక్టర్‌లే వస్తాయి. హ్మ్. తర్వాత హీరో క్యారెక్టర్‌లు అన్నీ ఏసినా, ఫైట్ చేసినా, డాన్స్ చేసినా కొంతమంది పబ్లిక్ రిసీవ్ చేసుకోవడం కూడా ఇబ్బందవుద్ది. హ్మ్. తను ఇంక మనకెందుకు మనం ఇంకా కొన్నాళ్ళు ఇచ్చాడు మనకు భగవంతుడు. ఓ 300 సినిమాలు నియర్‌గా చేసాం. హ్మ్. కొన్నిట్లో చిన్న క్యారెక్టర్లు చేసాం. తర్వాత హీరో అయ్యాం. నిలబడ్డాం. సూపర్ సూపర్ హిట్లు చేసాము. కాబట్టి అది దాన్ని ఆయన నిర్ణయం తీసుకొని తను రిటైర్మెంట్ కూడా ముందే ప్రకటించి అలానే మాక్సిమం దాన్ని ఫాలో అయ్యారు. ఓకే. మీకెట్లాంటి అనుబంధం ఉండేదండి శోభన్ బాబు గారితో? అయితే నాకొచ్చేప్పటికి ఆయన పెద్ద హీరో. అంతకుముందు ఆ! కూడా 2, 3 దీనిలో చెప్పాను. నన్ను కొంచెం చదువుకోమన్నా కూడా నేను ఇంట్రెస్ట్‌గా చదువుకుండానే ఆ! సినిమా ఇంట్రెస్ట్‌తోనే నేను ఎళ్ళాను. అలా మేనల్లుడు గారి దగ్గర కొన్నాళ్ళు ఆ కెమెరామెన్ అసిస్టెంట్‌గా ఆయనతో పాటు ఒక 15 సినిమాల దాకా పనిచేశాను. హ్మ్. ఇంతకుముందు కూడా 2, 3 ఇంటర్వ్యూలో చెప్పానమ్మా అది. ఇక ఏంటంటే ఇక ఒక సినిమా ఇంట్రెస్ట్ ఉండేది అంతే. ఆ హ్మ్. రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ మంది ఉండేది. నాలాగా హ్మ్. బోలెడుమంది అభిమానులు ఉండేవాళ్ళు. కానీ ఆయనతో పనిచేయడం అలా కుదిరేది కాదు. నాకు ఆ ఊరు అవ్వటం, నాకున్న అవకాశాన్ని బట్టి నేను అక్కడికెళ్ళి ఆయనతో పనిచేయడం వల్ల బాగా దగ్గర సంబంధం ఉండేది. ఇప్పుడు ఈ 18 ఇయర్స్‌గా వచ్చింది. ఇప్పటికీ ఆయన పేరు మీద సేవా సమితి పెట్టి, దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాం. అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఎక్కడెక్కడ చేస్తున్నారు? అమ్మ ఫస్టు రాజమండ్రిలో మన శ్రీనివాస్ గారని ఒకాయన ఉంటారు. ఆయన అఖిల భారత సోమబాబు సేవా సమితి కమిటీలో ఒక మెయిననమాట. హ్మ్. ఆయన ఎవ్రీ ఇయర్ జయంతికి గాని, వర్ధంతికి గాని అక్కడ రాజమండ్రిలో కొంతమందికి అన్నదానం చేయటం, అక్కడ విగ్రహానికి పూలదండలేసి అక్కడ కార్యక్రమాలు చేయడం ఆయన చేస్తారు. హ్మ్. విజయవాడ వచ్చేప్పటికి మధుసూదన్ రాజు అని ఆయన ఉన్నారన్నమాట. ఆయన అక్కడ విజయవాడ వీరాభిమాని. ఆయన కూడా అంతే అఖిల భారత సేవా సమితి సమ్‌లాగా ఆ పేరుంటది. హ్మ్. ఆయన అందరూ అక్కడ అభిమానులందరూ కలిసి జయంతి గాని, వర్ధంతి గాని అక్కడ కూడా విగ్రహాన్ని ముందు 2 రోజుల ముందు చేయటం. తర్వాత పూలమాల ఏసి అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుద్ది. హ్మ్. విజయవాడలో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మెయిన్ సెంటర్‌లో ఉంటది. లెనిన్ సెంటర్‌లో. దాని పర్మిషన్ తీసుకోవడానికి మధుసూదన్ రాజు నాకు ఎప్పుడు చాలా సార్లు చెప్పేవాడు. 24 పర్మిషన్‌లు తీసుకోవాల్సొచ్చిందంట ఆ విగ్రహం అక్కడ పెడతానికి. హుహుహు. అయినా మేము ఎన్ని ఇబ్బందులైనా సరే ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తట్టుకొని మేము అక్కడ విగ్రహం స్థాపించాలి అన్నగారిది అని వీరాభిమానంతో ఆయన అక్కడ స్థాపించాడు. అలానే మళ్ళీ కర్నూలులో సుధాకర్ అని ఉంటారు. ఇంకో ఆయన బాబు అని ఉంటారు. హ్మ్. ఆళ్ళందరూ కలిసి అక్కడ పర్మిషన్‌లు తీసుకొని హ్మ్. అక్కడ ఒక పెద్ద విగ్రహం నిలువెత్తు విగ్రహాలు. చిన్న చిన్న విగ్రహాలు విశాఖపట్నంలో గాని, అక్కడ గాని చాలా ఉంటాయి. ఓ 10, 15 ఉంటాయేమో సుమారుగా. హ్మ్. ఎక్కడ ఏది జరిగినా గాని మిగతా ప్రతి ఊర్లో ఒక అభిమాని హ్మ్. ఆయనతో పాటు ఉన్న మిగతా అభిమానులతో కలిపి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు అయి చేయటం ఎప్పుడు జరుగుతున్నాయి. మర్చిపోలేని మరపురాని సినిమా యాక్టర్ శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు స్థితప్రజ్ఞుడు. ఆయన మానవుడు ఎలా జీవించాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అని తనే కాదు, తన చుట్టుపక్కల ఉన్న నటులకు అందరికీ ఆయన ఎలాగ మనం డెవలప్ అవ్వాలి, భూమిని ఎలాగ మన భూమాతను ఏ విధంగా గౌరవించాలి అని చేసిన ఆ గొప్ప నటుడు. స్త్రీలలో పురుషుల్లో కూడా ఆయన చెరగని చిరస్థాయిని సంపాదించుకున్న అజరామరుడు శ్రీ సోమబాబు గారు. ఈ 18వ వర్ధంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు చెల్లిస్తూ భీమరావు స్టేషన్ అధ్యక్షులు ఇక్కడ బట్టిప్రభు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని సవినీయంగా తెలియజేయించుకున్నాము. జై శోభన్. ఎప్పుడైనా కుటుంబ సభ్యులు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయా? తక్కువ ఆళ్ళు అక్కడ మద్రాసులో ఒక విగ్రహం ఉంది. హ్మ్. ఆళ్ళ ఇంటి దగ్గర కరుణాజేష్ అన్న అంటారు బాబు.
ఆయన ఇంటి దగ్గర ఒక విగ్రహం పెట్టించారు. ఆయన సొంత ఖర్చులతో ఇంటి దగ్గర ఎప్పుడు గుర్తుండడం కోసం. దానికి అక్కడైతే ఎవ్రీడే క్లీన్ చేసి ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఒక దండ వేస్తారనమాట. ఇలాంటి జయంతి అప్పుడు కానీ వర్ధంతి అప్పుడు కానీ కొంచెం స్పెషల్గా చేసుకుంటూ అక్కడ కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తారన్నమాట. అది అక్కడ అక్కడ వీళ్ళ ఇంటి ముందు ఆటో స్టాండ్ ఉంటుంది అనమాట. ఆటో వాళ్ళు కూడా ఈ సోమరావు గారి మీద అభిమానంతో శోభన్ బాబు ఆటో స్టాండ్ అని పెట్టుకున్నారు ఆ విగ్రహం దగ్గర. అది అక్కడికి వెళ్ళగానే అవన్నీ కనపడతాయి మద్రాసులో.